హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమ్. సో నా ఈరోజు వీడియోలో వచ్చేసరికి మన అయితే మాప్ స్పాన్ అలా అనుకోవచ్చు. నేను ఫస్ట్ ఎగ్జామ్ టేబుల్ చేసి ఆ తర్వాత మాప్ స్పాన్ చేద్దాం అనుకున్నా. బట్ నో గైస్, ఫస్ట్ స్పాన్సర్ అయిపోయిన తర్వాత అయితే చేద్దాం అనుకున్నా. సో నాకు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి అన్న. హెడ్ షాట్ అయినా అన్నమాట, అది ఇప్పుడు ఇప్పుడు చెప్పాలండి. అండ్ నేనైతే ఆల్రెడీ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ దేని గురించి అంటే దీంట్లో ఏమైనా ఉన్నాయా? నా మౌస్ మరీ స్మూత్ అయిపోయింది గాయస్. చూడండి, నేను చూడండి ఊరికి అటు మూవ్ చేస్తా. చూడండి ఏంట్రా ఇది, చిన్న సెట్టింగ్స్ చేశాను బట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ సెట్టింగ్సే. నాకు ఏం చేయలేం ప్రస్తుతానికి. ఇక అయితే ఒకటి కూడా కురవాలా. ఇట్స్ ఓకే. సో ఓకే అన్న, మనమైతే స్పాన్ ఫస్ట్ ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే కావాలి. అందుకోసం అయితే ఇక్కడ ఒక వాటర్ పెట్టామంటే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్. ఈ బ్లాక్ తీసేవాకంటే ఇది మళ్ళీ ఒక్సిడెన్ అయిపోతుంది. ఇది కాదు, ఇది అయిపోతుంది. ఇంత కష్టంగా ఉంది ఏంట్రా అయ్యా, సెన్సిటివిటీయా. అండ్ మన కాడ ఉండే మొత్తం ఐరన్ అయితే స్మెల్ట్ అయితే చేస్తున్నాను. ఎస్ గాయ్, అమ్మ అప్పుడే అయిపోయింది. రే ఊరే 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 వడ్రా అన్న. ఇప్పుడే అంటే ఇది రేపు మార్నింగ్ వస్తుంది కదా, రేపు ఈవినింగ్ అయితే వస్తుంది. అది 5:30 అలా వస్తుంది అనమాట ఈ వీడియో. ఇప్పుడైతే ఒక వీడియో వచ్చింది, వెళ్ళి చూడండి. ఫ్రీ ఫైర్లో ట్రైనింగ్లో హ్యాకర్ ఏంట్రా అంటారు, నాకే ఆశ్చర్యం ఉందన్నమాట. ఓకే, ఇది దట్టిదిరా. దీంట్లో ఇంకా ఐరన్ ఉందిలేండి, పర్వాలేదు. ఎంత ఐరన్ ఎందుకు చేసుకున్నావు అంటే మాత్రం ఏమో గైస్, చేసేయాలనిపించింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే వచ్చేస్తుంది, అదైతే పక్కా. ఓకే, గట్టిగా అయితే లైక్ చేయండి అన్న. దీన్ని మనం మాప్ స్పానర్ కదా. ఊరే ఉండ్రా, ఏంట్రా ఇది, వాము చాలా స్మూత్గా ఉంది అన్నమాట. నార్మల్గా మూవ్ చేస్తుంటే పని అవ్వడంలే, బట్ ఇట్స్ ఓకే. అండ్ బ్లాక్స్ ఏమున్నాయిరా, డిస్ప్లేడ్ ఉన్నాయి, ఇవి కావాలి. స్టోన్తో పని లేదు, డిస్ప్లేడ్ అయితే కావాలన్నమాట. అరే ఉరే ఉరే ఉరే, దీన్ని మార్చేద్దామా అనిపిస్తుంది. ఒక్క నిమిషం అన్నా, నేనైతే ఇది మార్చేసి వస్తాను మోస్ట్లీ. వెయిట్. సో ఓకే అన్న, వచ్చేసా. బట్ ఏం మార్చలేదన్నమాట నేను, ఎందుకంటే దీంతోనే ఆడదాం, ఎందుకంత బాధ అనేసి మార్చలా. ఎస్, ఒక బకెట్ వాటర్. ఆ ఇన్ఫినిటీ అలానే వదులుతా, కొంచెం పని ఉంది ఆ ఇన్ఫినిటీతో. మనకైతే స్లాబ్స్ అయితే కావాలన్నమాట. అండ్ మనం అయితే ఎరకి ఫుడ్కే ఇది చేసుకోలేదు కదా, సైలెంట్ కదా మనం. వాము, అలవాటు చేసుకున్నాం స్పీడ్ ప్రాసెసర్, ఎందుకంటే దీంతో మనకి పబ్జి ఫ్రీ ఫైర్లు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ సెట్టింగ్ నాకు తెలియదు అనమాట, నేను నిదానంగా చూసి పెట్టుకున్నాను. చెప్పాలంటే యాక్చువల్గా దాని ఇష్టంగా అదే చూసుకోకుండా చేసినాను అనుకోవచ్చు. ఒకటి అండ్ సర్చ్ రారి మౌస్ ప్యాడ్ ఉంటేనే గైస్ దీనికి ఎంత కష్టంగా తిరుగుతున్నది కాబట్టి, ఎంత స్పీడ్గా తిరుగుతున్నది. వెయిట్ నాన్న, వాట్ నాన్న. ఓకే, స్లాబ్స్. అండ్ 36 అంటే 39, ఆల్రెడీ 3 ఉన్నాయి మన కాడ. ఓకే, మీరు పైకి వెళ్ళిపోండి, మనం మౌస్ స్పాండర్ కాబట్టి చూద్దాం. ఎత్తు పక్క కడుదాం, ఈ పక్క ఏమీ రావు గైస్, గుర్తుపెట్టుకోవచ్చు అని నేను అంటాను, వచ్చేస్తాయి కానీ. ఓకే, ఈ సైడ్ నుంచే చేద్దాం. అండ్ ఏ మూల నుంచి చేయాలరా, ఇది డౌన్ స్లాబ్. డౌన్ స్లాబ్ అనుకున్నారా, నేను అనుకున్నదేగా జరుగుతుంది. ఈ బ్లాక్ని తీసేయి, కలెక్ట్ చేయి. ఓకే డన్. నువ్వు ఇక్కడ ఎలా ఉండు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా పెట్టాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 చాలు గైస్, మన కాడైతే స్టోన్ కూడా లేదు.
ఏ బ్లాక్స్ ఉంటే వాటితో కట్టేయడం ఇప్పుడు కొంచెం స్మూత్ అయింది కదా, కొంచెం ఈజీగా ఉన్నా కట్టేదానికి. అండ్ హాపర్ చేసుకోలేదు గాయస్, చేసుకున్నా అందుకే అంత ఐరన్. 2 3 4 5 6 ఈ ఏరియా సరిపోతుందా ఇంకోటి. అండ్ ఇది 1 2 3 4 5. అరే నీ మెసేజ్ 3 4 5 6 7 కనెక్ట్ అయిపో ప్లీజ్. మళ్ళీ నేను రౌండ్ వేసుకొని పోవాలి. అరే ఏంట్రా ఇది, కలెక్ట్ అయింది. స్టోన్ లేదు, ఏదో చేద్దాం అనుకుంటున్నా, ఏదవుతుందో చూద్దాం. ఒకటి చేద్దాం, ఇంతసేపు స్పీడ్ తిరుగుతా, కర్సర్ పాడే స్పీడ్ తిరుగుతుంది, ఇది తిరగడంలే నార్మల్గానే. క్రాఫ్టింగ్ ఓకే. వామో రే నీ బుర్ర తినేస్తున్నావురా నువ్వు రే. ఎట్లా వీటినైతే నార్మల్గా మార్చుకోవాలన్నమాట ఫస్ట్ నేను. ఇవి డీప్ స్లేట్, మనకి డీప్ స్లేట్ కావాలి. ఓకే లెట్స్ గో. దీంట్లో నుంచి కూడా స్లాబ్స్ వస్తాయి, ఆ స్లాబ్స్ ఇప్పుడు కావాలి. అనవసరం ఒకటి కింద పడిపోయిందిరా. ఎస్ గైస్, ఇంతవరకు చూస్తా అంటే వీడియో లైక్ చేసుకోండి. కొంచెం లెంత్ అనేసి ఉంటుంది, లెంతీగా ఉంటే ఏం చేయలేమలేండి. 30 చాలురా. ఇప్పుడు నేను ఎందుకు ఈ పక్క వచ్చాను, మార్నింగ్ అయిపోతుంది. ఆ చెస్ట్ చూద్దాం, పనికొచ్చే ఐటమ్స్ ఇస్తే ఓకే, పనికిరాని ఐటమ్స్ ఇస్తే పనికి రాకుండా కొట్టాలి. ఎస్ గైస్, ముందైతే ఎపిసోడ్లో వార్డెన్ ఎక్స్ అయితే ఇచ్చినాడు. ఎందుకురా వార్డెన్, నేను ఎంటర్ సెండ్ చేసేస్తాను కదరా, ఎందుకురా నాకు పరీక్ష పెడుతున్నాడా. ఓకే నీ పరీక్ష నేను ఇచ్చేస్తాను. కొన్ని స్లాబ్స్ అయితే తీసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ స్లోగా. అండ్ వారే ఇన్ని ఎందుకురా, నాకు ఈ మూమెంట్ తలకాయ తింటున్నది. దీన్ని ఏదో ఒకటి చేస్తాను గైస్. ఓకే నెదర్కి అయితే వచ్చేసాం అనమాట. మనం నెదర్కి వెళ్ళేది ఇంకా అవసరం లేదైతే. దేనికి రావాలంటే అప్పుడు జస్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ లూట్ అయితే చూద్దాం. ఓకే నెదర్ భయం, ఒబ్సిడియన్ ఇచ్చాడంటే పక్కా నెదర్కి వెళ్ళాల్సింది. కాయ్ నేను పాటలను అయితే వేరే లెవెల్ కడతాను. ఓకే రెడీయా? అరే హ్యాపీగా వస్తా అంటే నెదర్లో తిరిగేదానికి పర్వాలే. నేను కొంచెం స్పీడ్గా వద్దా, ఆ స్పీడ్నెస్ తగ్గించుకుంటా మళ్ళీ పెంచుకుంటా అందాలంటే కష్టం అనేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసా. ఏంట్రా ఇంత తక్కువ ఐటమ్స్ ఇచ్చినావు? ఎస్గా చాలా తక్కువ. దీన్ని అయితే వాటర్లో పెడితే అది గ్రో వస్తుంది. ఓకే వామో ఈడు మళ్ళీ మొదలెట్టాడు కదా నాకు. పర్వాలే. వుడ్కి సంబంధించినట్టు దీంట్లోకి రాయ, దీంట్లోకి వెళ్ళిపో. వుడ్, ఈ వుడ్ అన్నీ వుడ్ సంబంధించేటి వచ్చినాయి. అంతగా ఓబ్సిడియన్ వచ్చింది, ఎస్గుడ్ కరెక్ట్గా 14 ఇచ్చాడు అంటే కరెక్ట్గా నెదర్కి వెళ్ళే దానికంతే. ఓకే డన్. నువ్వు కూడా సేఫ్టీగా దీంట్లో కూర్చో. పనికొస్తాయని పెట్టుకున్నా. మనకి ఇంకా చాలా బ్లాక్స్ కావాలి కదా. ఎలా దీంట్లో ఉందా, దీంట్లో కాదు దీంట్లో. మనకి టాక్నెస్ తెచ్చేది ఇది మాడేద్దాం లేని. ఇది కూడా ఇచ్చి ఇది ఎందుకో నాకు తెలియదు. ఎందుకు మేము 10 మంది వాటర్ని స్పాన్ చేసుకొని 10 మందిని చంపాలా? ఎంతమంది స్పాన్ అయితే అంతమందిని చంపే మాదిరి పెడతాడు కదా సీడు. బుర్ర తక్కువడు. 1 చెస్ట్ అంటే ఇలా ఉంటుందా? నెదర్ అన్నాడు కానీ నిద్రపోవాల్సిన అవసరం లేదనుకున్నా, కానీ నిద్రపోవాల్సిందే. ఓకే కవర్ అయితే చేసేద్దాం. ఇదేదో భలేవాది కదా. ఈసారి చేస్తాం కదా ఒక ఫామ్ లాంటిది ఏదో ఒకటి, అప్పుడైతే చేసుకున్నాం ఇలాంటిది ఒకటి. బాగుంది, బయట వైట్ షేడ్ లాగా స్టోన్ షేడ్, లోపల డార్క్నెస్ షేడ్. ఓకే పర్వాలే చెప్పాలంటే.
ఇంకో బ్లాక్ ఎక్స్చేంజ్ చేసేస్తుంది. 2 నాకు చాలదు, నాకు తెలుసు చాలదు, సరిపోద్ది అనుకున్నా కానీ బట్ నువ్వు ఇక్కడి నుంచి పట్టుకో 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 పట్టుకో. ఇదేదో బార్డర్ మాదిరి ఉంది చూడాలంటే, చెప్పాలంటే. 3 4 5 6 చాలా, అందుకే మడ్డు తెచ్చుకునేది. మడ్డు కాదు, మట్టు కాదు, మడ్డు. చూద్దాం. 2 బ్లాక్స్ వదిలి. వామో నా బుర్ర తింటారా రే. నేను గేమ్ కూడా ఆన్ చేస్తే బెస్ట్ ఏమో. చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ వదిలేద్దాం, 2 బ్లాక్స్ పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మడ్ రావాలి. మడ్ నాకు ఈ మూమెంట్ చాలా ఎక్కువ. రే ప్రతిసారి పైకి పోతుంది ఏంట్రా ఇది ఊరికేటంటే. ఇక్కడ బాగానే ఉంది, అక్కడేమైంది ప్రాబ్లం. మడ్డ తీసుకున్నానా? ఓకే, ఇది మన వచ్చే బ్లాక్. అంటే 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి. మడ్డు కూడా బాగానే ఉంది కానీ సర్ద ఏదో ఎంత ఉంది. అండ్ 4 బ్లాక్స్ అయితే పెట్టుకో. 3 బ్లాక్స్ 4 బ్లాక్స్ పెట్టుకుంటా నేను సరిపెత్తాగా. ఫుల్ బ్లాక్స్ వాడాలి గాయస్, వడ్డే బ్లాక్స్ వస్తా వాడాలి. అరే ఇది కిందరా అన్నం పైన ఒకటి. అంటే ఇంకా ఇది మూసేస్తే డార్క్నెస్ అయిపోవాలి చెప్పాలంటే. ఇక్కడ ఇక్కడ ఇది తీసేద్దాం. అరే నేనేదో స్ట్రక్చర్గా వచ్చినట్టు ఉండదురా. లోపల పడు. ఇక్కడ ఏమొద్దులేండి, కింద పడతావు. స్పానర్ తెచ్చేద్దాం, జాంబీ స్పానర్ అయితే. జాంబీస్ అయితే కట్టబోతాం. కట్టేదంతా అయిపోయింది, ఇంకా స్పానర్ని పెట్టడమే. నా బుర్ర తినేస్తున్నాడు, నాకు ఎడిటేటింగ్ వస్తుంది. వాద్దను కాదు పెడతావా? వద్దులేండి, ఒకటి సార్లు కూడా చాలు. జాంబీ అనుకున్నా కానీ హస్క్ పెట్టేమో. 2 స్పానర్. రే ఏమైందిరా నీకు? ఓకే డన్, ఒక్క స్పానర్ చాలు. ఒక 5 బ్లాక్స్ అయితే తీసుకెళ్దాం. బ్లాక్స్ స్వాప్. అండ్ ఎక్కడ ఇది డ్రిఫ్ట్ స్టోన్. ఎస్, అయితే అలవాటు అవుతుంది కానీ బట్ నేను తీసేసి వద్దుగా, చాలా ఇరిటేట్గా ఉంది. అది ఫుడ్ కూడా పెరిగిపోతుంది. ఓకే, మిడిల్ బ్లాక్ ఇక్కడే తీసుకున్నాం. అటు ఇటు కాకుండా పెట్టాను ఆరా. సర్లే, ఇక్కడే తీసుకున్నాం. ఓకే, స్పానర్ వద్దులేండి, ఇప్పుడే పెట్టద్దు. అండ్ మీరు స్పానర్ పెట్టినప్పుడు పైన ఒక స్లాబ్ పెట్టాలి. అండ్ ఇది ఓకే, లెట్స్ గో. వాన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడైతే వాటర్ పెట్టేయడం ఇంకా పని. ఇంకొక వాటర్ ప్యాకెట్ వేర్. అండ్ నువ్వు కిందకి ఊరి నాయన రే. ఈ మౌస్ సెన్సిటివ్ వల్ల మౌస్ కూడా క్లిక్ కూడా పనిచేయడం లేదు. ఎస్ ఎస్, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పెట్టేసా. మా స్పాట్ అయిపోయినావు కదా, పెట్టే స్పాట్ అవుతాడు. అండ్ దీనికైతే డెకరేషన్ ఏం చేయము. ఎస్ గైస్, మన స్కెల్టన్ చేసుకునింది. రిసోర్స్ అయ్యి ఇవన్నీ వస్తాయి. అండ్ త్వరగా అయితే చూద్దాం. ఓకే, బాగుంది చూడ్డానికి. ఊరే నువ్వు దాన్ని పిచ్చేసుకోబాకరా దేవుడా. స్కెల్టన్స్ ఎందుకంటే మనకి యారోస్ కూడా కావాలి కదా.
వాళ్ళు ఎట్టపోయినా ఏ మూలకే వస్తారన్నమాట. మీకు ఈ ఫామ్ ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి. మనం ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసాం అప్పుడైతే మనకి మా నైట్ అయితే అయిపోతాను. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ వీడియో పెట్టడం మీకు వస్తుంది అనమాట. సో ఓకే అన్న, ఇది వీడియో. సో ఎక్స్పెక్టెడ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై ఫ్రెండ్స్.